చాలా బాగుంది మూవీ కూడా. ఫస్ట్ ఎండ్ వరకు ఎక్కడ బోర్ అని అనిపించలేదు, బట్ వెరీ ఎంటర్టైనింగ్. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నవీన్ పోల్శెట్టి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్, ఎవరికి బాగా అంటే ఆ కామెడీ వైజ్ కూడా ఎక్కడ కూడా బోర్ అనే ఫీల్ రాలేదు. ఇట్స్ వెరీ నైస్. అర్థం కాలేదండి. అంటే నేను ఆ కామెడీ వైజ్ గా నేను చాలా అందులోనే నవ్వుతూ ఆ కామెడీ అలాగే వెళ్ళిపోయింది. బట్ ఇట్ వాస్ కమెడియన్స్ అందరూ ఎలా యాక్ట్ చేశారు? ఫైన్. వర్త్ 100% వర్త్. ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్ కి అయితే తగ్గేది లేదు. చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ వైజ్. స్టోరీ నేరేషన్ ఎలా అనిపించింది? స్టోరీ వైజ్ గా చూస్తే స్టోరీస్ ఆల్సో గుడ్. లాస్ట్ లో ఆ ఎమోషనల్ కొంచెం అనిపించింది. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు నవీన్ పోల్శెట్టి ఎలా యాక్ట్ చేశారు? ఎప్పుడు చూడలేదు, బట్ ఈ ఫిలిం లో అయితే నవీన్ పోల్శెట్టి ఎమోషనల్ వైజ్ కూడా హిస్ ఆ యాక్టింగ్ భలే అనిపించింది. మించి ఉందండి, అలాగే అనిపించింది. హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో దీనికి ఏ ప్లేస్ ఇస్తారు? 5 ప్లేస్ ఇస్తాను. సంక్రాంతి ఫుల్ పండగ సినిమానే మరి ఇది. నవీన్ గారు చేశారు, చేశారండి అందరు. సినిమా సూపర్ హిట్స్. పండుగ మళ్ళీ వచ్చింది. సంక్రాంతి ఇవాళనే స్టార్ట్ అయింది, రేపు అయితే కానీ భోగి రోజే సంక్రాంతి చూపించిండు. సినిమా మాత్రం నేషనల్ హిట్. బ్యాడ్ మీనింగ్ లేదు. సినిమా ఇట్లా వెళ్ళిపోయింది. సైలెన్స్, కామెడీ, కుక్కున్నంత సేపు కామెడీ నిలబడతా సార్. దీని వాల్యూ దీనికే ఉంది, దీని సెంటిమెంట్ దీనికే ఉంది, దీని కామెడీ దీనికి నెంబర్ 1. దాని తర్వాత సెకండ్ సినిమా ఇదే. ఈ సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన దాంట్లో ఉన్న మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా చూసి హ్యాపీగా ఉన్నాం. జరిగిందమ్మా. వీళ్ళకైతే ప్రొడ్యూసర్కు న్యాయం జరిగిపోతుంది, అక్కడ మెగాస్టార్ కూడా జరిగిపోతుంది. ఎంజాయ్ అమ్మా. ఇట్లా పాలిటిక్స్ అంటే ఏందో చిన్న కుర్రని కూడా తెలిసిపోతుంది ఈ సినిమా చూస్తే. అలాంటి సినిమా, ఫ్యామిలీ సినిమా, మంచిది. ఆ హీరో ఏం బాగా చేసిండు. హీరోని కూడా సింపుల్గా ఏమి ఇట్లా ఈ మధ్య హీరోయిన్లంతా ఫ్యాన్సీ డ్రెస్సులు అవి అట్లా లేకుండా సింపుల్గా ఫ్యామిలీ చూసే సినిమా, టోటల్ ఫ్యామిలీ చూసే సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవీన్ పోల్శెట్టి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ నవీన్ పోల్శెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. టైం లేట్ అయినా పర్లేదు 2-3 ఇయర్స్ వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. అది ముందు అప్రిషియేట్ చేయాలి. జాతిరత్నాలు మించి కాదు, ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. వాళ్ళ తాతగారు ఇది మనం చూస్తాం. గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టుకుంటారు కదా, అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు. సో నవీన్ పోల్శెట్టి మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సాంగ్స్ కానీ మిక్కీ జే మేయర్ ప్రొడక్షన్. ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దీని గురించి ఎక్కువ హైప్ ఇవ్వకుండా నార్మల్గా రిలీజ్ చేశారు. సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది. మీనాక్షి గారు ఓకే ఉన్న దాంట్లో బాగా పర్ఫామ్ చేశారు. కానీ హైలైట్ మాత్రం నవీన్ పోల్శెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. బాస్ సినిమా ముందు ఓకే, కానీ నవీన్ పోల్శెట్టి తెలుసు అతనికి కూడా అనిల్ రావిపూడి ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడో ఇతను కూడా అలానే, ఇతను కూడా ఫ్యామిలీస్ని రప్పించడానికి బాగా ట్రై చేశాడు. సక్సెస్ అవుద్దనే కంపల్సరీ నమ్మకంగా ఉంది. సెకండ్ హాఫ్లో చాలా మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా ఎక్కడ బోర్ లేదు, కొన్ని డైలాగ్స్ పేర్లేదు అంతే. సో సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి అయితే మ్యూజిక్ వచ్చి చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగా తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సీన్స్ కావాల్సిన పద్ధతిలో చాలా బాగా వేలా తీయించాడు డైరెక్టర్. నవీన్ పోల్శెట్టి 1 man షో. మీనాక్షి కూడా బ్యూటిఫుల్గా కనిపించింది స్క్రీన్ మీద, చాలా బాగా అనిపించింది. అందరికీ తన అంటే ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో వాళ్ళ పరిధి మీద వాళ్ళు యాక్ట్ చేశారు. ఎవరికరే నాకు కామెడీ లేదు అని ఫీల్ కాకుండా చేశారు. చాలా బాగుంది, ఎక్కడ కానీ తడబాట్లేదు. వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద చూపించాలనుకున్నారో అది పర్ఫెక్ట్గా చూపించారు. అది చాలా బాగా అనిపించింది. కామెడీ సీన్స్ బాగున్నాయి. సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఆమె. ఫస్ట్ ఆమె ఇది వరకు ఎన్నో సినిమాలు చేసింది, కానీ ఈ సినిమాతో ఏంటంటే ఆమెకి నిలిచిపోద్ది అంతే. సినిమా చూస్తుంటే నిజంగా కామెడీ, అదే నవ్వుతానే ఉన్నాం. సినిమా చూస్తే కామెడీ నిజంగా వేరే లెవెల్ అంతే. అసలు కామెడీ సినిమా అంతా 1 man షో అయిపోయింది అంతే. అతను
ఇంకా చాలా బాగుంది, చూస్తున్న సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే. రేటింగ్ అయితే ఇంకా 10కి 10 ఇవ్వాల్సిందే పోయి, అంతే 5కి 5. సంక్రాంతి బరిలో 100% సెకండ్ హిట్ ఎవరిదైందంటే అనగనగా ఒక రాజు. ఇందులో మనం అందరం కామెడీ ఫిలిం అని ఎక్స్పెక్టేషన్ చేస్తాం, కానీ ఇందులో 2 ఫైట్లు ఇచ్చిండు, ఏమైనా ఏడుస్తున్నా. ఇందులో ఇంకో చెప్పదగ్గ విషయం ఏంటంటే సాంగ్స్లో పాటల ఒక డ్యాన్స్ స్టెప్ వేస్తాడు భయ్య, హుక్కు స్టెప్. ఆ స్టెప్ నాకు వస్తలేదు కానీ ఎక్సలెంట్ చేసిండు భయ్య నవీన్ పోలిశెట్టి గారు. అదేవిధంగా ఇందులో ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ కూడా యాక్టింగ్, ఆమె పేరు తెలియదు. ఇంకోటి బుడ్డ పిల్లవాడు ఉంటాడు, బుల్రాజ్. ఆ పిల్లంది మాత్రం టైమింగ్ మాత్రం, అరే బాబు నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా నిజం. నువ్వు పోయి పొద్దుగా లేచి అనిల్ రాయపూడి గారి ఫోటో పెట్టుకొని కాలు మొక్కు, ఎందుకంటే నీకు మంచి అవకాశం ఇచ్చిండు. నీకు జాబ్ ఇక చదవకుండా నువ్వు కామెడియన్గా బతికిపోవచ్చు. చాలా చక్కటి మూవీ, సంక్రాంతి బరిలో సెకండ్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకే విధంగా మన రవితేజ అన్న నీకు ఒక చెప్పదలుచుకో, ఒక విన్నపం మీడియా ప్రకారంగా, నువ్వు సినిమాలు కొత్త ఎంచుకోవే, బాగలేదు సినిమా, నిన్నది బాగలేదు. సినిమా అయితే చాలా బాగుంది, మూవీ అంతా నవ్వుకుంటూనే ఉంటాం, కామెడీ టైమింగ్ అదంతా బాగుంది, యాక్టింగ్ బాగుంది, నవీన్ పోలిశెట్టిది, మీనాక్షి చౌదరిది. ఇంకా బాగా ఇచ్చిందంటే కామెడీ, మూవీ అంతా నవ్వుకుంటూ ఉంటాం. అవును, కొట్టే సినిమానే. అవును, నాకు ఇదే నచ్చింది. అవును, శంకర్ వీరప్రసాద్ సెకండ్, ఇదైతే ఫస్ట్. ప్రభాస్ సినిమా ఓకే. నేను ఇంకా చూడలేదు రవితేజ సినిమా. పాటలు కూడా బాగున్నాయి. అన్న భీమవరం బాలమ్మ డాన్స్ కూడా బాగుంది. భీమవరం బాలమ్మలో మీనాక్షి చౌదరినే హీరో కూడా బాగా చేశాడు, హీరో కంటే హీరోయిన్ బాగా చేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.